సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏనాడు కూడా పేద రాష్ట్రం కాదని పేదరికంలో ఉంచారన్నారు. ఇవాళ ఒక్క మనిషిని ఒక్క పార్టీని దృష్టిలో పెట్టుకుని దివాలా తీసిందని మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగుల బెదిరింపులకు లొంగరని ఈటెల చెప్పారు. ఆర్టీసీ కార్మికులకే కాదు ఇతర ఉద్యోగులకు పదవి విరమణ పొందిన వారికి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించడం లేదని చెప్పారు. పాలన చేత కాకపోతే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈటెల డిమాండ్ చేశారు. ఉన్న స్కీములను కూడా నడిపే దమ్ము లేక కాడెత్తేసినావు. నువ్వు ఇన్ఎఫిషియెంట్ అని చెప్పి ఎవరో చెప్పలేదు. నీకు నువ్వే ముద్రేసుకుంటున్నావు, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటే ఏం కాదు, కానీ మమ్మల్ని వంచిస్తున్నావు. మా తెలంగాణ సమాజం యొక్క మోరల్ కరేజ్ దెబ్బతిస్తున్నావు. కాబట్టి ఇది తగదు అని చెప్పి ఇవాళ నీకు అధికారం ఇచ్చిన కర్మానికి మా తెలంగాణ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మా తెలంగాణ గొప్పతనాన్ని నువ్వు పాతరేసే ప్రయత్నం చేయొద్దు. నువ్వు పాతరైతే పాతర ఏబడదు. ఇవాళ అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డ, లండన్లో ఉన్న తెలంగాణ బిడ్డ, ఇవాళ ఈ దేశంలో ఎక్కడున్న తెలంగాణ బిడ్డ తప్పకుండా కొత్త స్ఫూర్తితో రాబోయే కాలంలో తప్పకుండా ఇదేం నీకు 10 ఏళ్ళ అధికారం ఇవ్వలే, 100 ఏళ్ళ అధికారం ఇవ్వలే, తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్చుకుంటారు, మళ్ళీ సరైన దారిలో పెట్టుకుంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఇట్లాంటి సందర్భంలో బాధ్యత కలిగిన వాళ్ళు ప్రజలే. కాబట్టి దీన్ని మార్చగలిగే శక్తి, దీన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి, కాపాడుకునే శక్తి ప్రజలకు ఉంటుందని నమ్ముతున్నాం. కాబట్టి ప్రజలు తప్పకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. రాష్ట్రం యొక్క పాత గ్లోరీ, పాత చరిత్రని నిలుపుకునే ప్రయత్నం తప్పకుండా తెలంగాణ ప్రజలు చేసుకుంటారని. నిజమే 10 సంవత్సరాల కాలంలో కుటుంబ పరిపాలన పోవాలని, రాచరిక పద్ధతి పోవాలని, దోపిడీ పోవాలని, మీకు తెలంగాణ ఇచ్చినోళ్ళు కాబట్టి మీకు ఇంత ఓటు ఎత్తే మంచి చేస్తారని చెప్పి భావిస్తే వాళ్ళు పేలవంగా పరిపాలించాలని చెప్పి నీకు ఓటించిన కర్మానికి వాళ్ళకు 10 సంవత్సరాలు పడితే నువ్వు 10 నెలల్లోనే ఈ పని చేసినావు. అంటే ఆర్టీసీ పిలువు, మాట్లాడు, అర్థం చేయించు. ఆర్టీసీ కార్మికులు పిలువు, రేపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పిలువు, రేపు ఉద్యోగులను పిలువు. నువ్వేం చేయగలుగుతావు చెప్పు. వాడిది రాగానే నాకు తెలిసి మా ఉద్యోగులు కావచ్చు, మా ఆర్టీసీ కార్మిక గొప్పతనం చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమంలో సమ్మె చేసినప్పుడు మీ మొత్తం ఉద్యోగాలు తీసేస్తాడంటే నా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు. దసరా పండుగ సందర్భం అయినప్పటికీ కూడా మా ఇళ్లలో దసరా లేకపోయినా తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు మా ఆర్టీసీలు. గంత గొప్ప మనసున్న వాళ్ళు మా ఆర్టీసీలు. మా ఉద్యోగులు బాధ్యత కలిగిన వాళ్ళు, మా ఉద్యోగులు పిలిచి మాట్లాడు.